శాండ్వుడ్లో ఉంది. శాండ్వుడ్ అది పెద్ద తలకాయ. పేగులు కూడా తింటున్నారు. పేగులు కూడా మళ్ళీ ఉంటాయి మా టేస్ట్. ఇండియా 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 తాకిపోయిన ఊర్లోనే ఉంటున్నారు తెలుగు వాళ్ళు. తెలుగు ఎక్కువ, తమిళ కూడా ఎక్కువ ఉన్నారు అక్కడ. ఇప్పుడు లేదు, ముందు. ఏదో మన వైజాగ్లో కంచరపాలెం మార్కెట్ లాగా ఉంది ఇది. సేమ్ అలాగే ఉంది. కంచరపాలెం కూడా అలాగే ఉంటుంది. పద్దెనిమిది వస్తుంది. చేపలు ఈ చెరువులో ఇది చెరువు చేపలు. బాంబులోనా కందాయిలు బాంబు. సొరమేరు జల్ల పంగాజల్ల ఇవి. పులస పులస పులస. కొరమేను ఇది ఏంటది? ఇది కొరమేనే కదా. పూలు చింతపండు, కారపండ్లు, రొయ్య పేస్ట్లా ఉంది. రొయ్య పేస్ట్. ఇడియాపం. తెలుగు కదా? తమిళ. తెలుగు ఉన్నారు కదా? తెలుగు ఎవరు లేదు. మార్కెట్ నీకు తెలుగు వస్తుంది? మరి తెలుగు వస్తుంది. ఉంది అన్నా కదా. కొంచెం వస్తుంది. ఆ దుకాణం తెలుగు వాళ్ళ రాదా? మాట రాదా? ఓకే ఓకే. బాగా మాట వచ్చేస్తుంది. తెలుగా వస్తుందా? తెలుగు వస్తుందా? చెప్పింది అర్థం అవుతుంది, తిరిగి చెప్పలేకపోతుంది. కొద్దిగా మాకు తెలిసిన. మీ అమ్మా నాన్న ఉన్నారా? మరి చనిపోయారా? మీరు ఎవరి నుంచి వచ్చారు? మీ అమ్మా నాన్నలు మామూలు మాత్రం ఇండియా నుంచి ఇక్కడే పుట్టారు. కానీ ఎక్కడ పుట్టారు? ఇండియా తెలియదు. అదే మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు.
కొంచెం తెలిసిందా? మీరు తెలుగు వాళ్ళనా తమిళ వాళ్ళ? తమిళ వాళ్ళు కానీ తెలుగు మాట్లాడతారు. ఎక్కడ మీరు తెలుగు ఎక్కడున్నారు ఇక్కడ? టైక్వేల్లో ఉన్నారా? ఓకే ఓకే. పోలే వస్తారు. థ్యాంక్ యూ. ఇవి ఎండి చేపలు. మంజులో ఉంది. దబోజీ ఫిష్. దబోజీ ఫిష్. డ్రై ఫిష్. దబోజీ no? Wait. 이까 노이즈 가지지.我这个人炒也都带去的，你可以吗？我炒，是的，拿口。ఇది కాదనుకుంటుంది. కాదు ఇది కాదు, అది రావు. అది బాగుంటుంది. బట్టల షాప్ ఇది. వైజాగ్లో సేమ్ కంచపాలెం మార్కెట్ లాగా ఉంటుంది. ఇక్కడ సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా. హాట్ డాగ్స్ గతించక్క ఎంత కనుక్కున్నా సరే. బాగోదా? क्या what హల్వాలా ఉంది. బాల్ పీస్ అవునా? పిచ్చితో చేశారు. బియ్యంతో చేశారు. బియ్యంతో చేసిన హల్వా. ఎక్కడ పెట్టుకెళ్తావు నువ్వు? ఏంటంటున్నావు? ఏం తింటలేదులే. $2,000. థ్యాంక్ యూ. అన్నీ కాల్మెన్ చేపలు ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ చెరువులో పట్టినాయి. ఈరోజు ఒక మన జలలో తెలుగు
తమిళ తెలుగు తెలుగు ఇండియా తెలుగు తెలుగు తమిళ్ తెరిమా తెలుగు ఇంకా you speak English? He born here in Chaito. தெரியாதா பிறந்தது வந்து சைட்டோவில் பிறந்திருக்காங்க. இங்கே இருந்தப்போ இந்தியா போயிட்டு திரும்ப வந்து பார்க்குறாங்க. నాటుకోడి గుడ్లు నాటుకోడి ఈ నాటుకోడి ఇదే అనుకుంటా మేము అడుగుతాం కదా చేప ఇదే అనుకుంటున్నాను నేను ఈ చేప అనుకుంటున్నాను ఈ చేపలు ఎగురుతాయి అనుకుంటారు కానీ ఇది చూడండి సముద్రంలో ఎగురుతాయి కదా చేపలు ఇది ఇయే సేమ్ పక్షులు ఎగురుతాయి ఇవి ఏంటంట దేవు అది దవ చేప కాదు ఇది కాదు కాదు దవ చేప వేరే కొంటుంది చాలా బాగుంటుంది అది కాస్ట్ ఎక్కువ అనా వెళ్ళిపోతుంది బయట బయట ఉంటుంది గొడ్డు మాంసం మేక మాంసం ఇది గొడ్డు మాంసం మటన్ కాదు ఇది బీఫ్ అనుకోండి ఇది బీఫ్ ఇది మటన్ అది బీఫ్ ఇది మటన్ కోడికి అదే అది దులపడానికి మ్యాక్సిమం ఇక్కడ తమిళలో ఉన్నారు తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారు కానీ వాళ్ళు తెలుగు మాట్లాడడం రావట్లే అస్సలు తెలుగు మా నాన్న చెప్పడం ఏంటంటే ఇక్కడ తమిళకి తమిళ స్కూల్ అది ఉందంట తెలుగు ఉంది కానీ తక్కువ అంత ఎక్కువ లేదు తెలుగు మాట్లాడుతున్నారు కానీ లైట్ చిన్న చిన్నగా మాట్లాడుతున్నారు పోటీగా లేదు చాలామంది ఉన్నారు బాగా మాట్లాడేవారు ఇలా కాంప్లెక్స్ ఉంటుంది పెద్ద కాంప్లెక్స్ ఈ కాంప్లెక్స్ లోపల అన్ని షాపింగ్ మాల్ చిన్న చిన్న షాపులు ఉంటాయి ఇది దానికి దీనికి మధ్యలో బ్రిడ్జ్ కడుతున్నారు చూపిస్తాను దానికి మధ్యలో బ్రిడ్జ్ చూస్తున్నారు కనిపిస్తుందా ఇది ఈ కాంప్లెక్స్కి మధ్యలో బ్రిడ్జ్ కొత్తగా కడుతున్నారు అవతల ఆ కాంప్లెక్స్లోనేమో కింద అంతా నాన్ వెజ్ అదే చికెను మటను పంది మాంసం ఆవు మాంసం అన్నీ ఉన్నాయి కాయగూరలు అవి ఇవి అమ్మి కింద తినడానికి అవి ఇవి మొత్తం స్టేషనరీ స్కూల్ బ్యాగ్స్ నెక్స్ట్ ఏమో లిప్స్టిక్స్ అవి ఉంటాయి కదా ఆ కాంప్లెక్స్ ఇది అవతల కాంప్లెక్స్ ఉంటుంది ఆ కాంప్లెక్స్లో మొత్తం గోల్డ్ షాప్ ఈ కాంప్లెక్స్ ఉంది బ్యాక్ సైడ్ ఈ కాంప్లెక్స్లో మొత్తం గోల్డ్ షాప్లే మార్కెట్లో హేమలత కదా పేరు తెలుగు ఆవిడ ఇక్కడ బస్తీ పేరు ఏంటి నయా బస్తీలో చాలా మంది తెలుగు వారు ఉన్నారంట ఇక్కడ ఈ మార్కెట్లో కనిపించారు అదే శాండల్వుడ్ కావాలని అడిగితే తెలుగు మాట్లాడతారా అడిగారు అడిగితే ఇక్కడ బస్తీలో చాలా తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుగు స్కూల్ కూడా ఉందంట కానీ ఇప్పుడు క్లోజ్ అయిపోయిందా నౌ క్లోజ్ తెలుగు స్కూల్ క్లోజ్ అయిపోయిందా బర్మా స్కూల్ ఓపెన్ ఈ షాపు మన తెలుగు వారిది ఏమే తెలుగు హేమలత ఉంది కదా నేను మాట్లాడాం కదా ఈమెదే షాప్ ఇది మొత్తం మీదే కదా షాప్ మీదే కదా ఇది షాప్ మీదే మీదే అది హేమలత ఇవిడి తెలుగు ఆవిడ
ఇక్కడ బస్తీ ఉందని తెలుగు బస్తీ మొత్తం తెలుగు వాళ్ళు ఉంటారు. ఈ హోటల్స్ ఇవి తిన్నాక ఇక్కడ కూర్చొని తినడం అన్ని. స్ట్రాబెర్రీ ఏదో కొత్త రకం ఫ్రూట్, చిన్న ఆరెంజ్. అదే నాన్న తింటావా? హౌ మచ్ 2000? క్యాల్కులేటర్ అవునా? నాకు దిగి తెలిసిపోయిందా పరమ బస్. రొయ్యలు వన్సా కచ్చా రొయ్యలతో అప్పట్లో చేస్తారు. చికెన్ జాయింట్స్ వచ్చి ఇదే చెరుకు రసం తాగుతాము. ఓకేనా? చెరుకు రసం ఫ్రెష్. Drink. Okay. Oh, ice so much, huh? Thank you. Nice.